బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా ప్రాణం పెట్టి టాస్కులు ఆడారు అంటే అది ఖచ్చితంగా నిఖిల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నిఖిల్ డెడికేషన్కి మరొకసారి సెల్యూట్ చేయాల్సిందే. ఇక ఇదంతా లైవ్లో చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే కిచెన్ రూమ్లో నిఖిల్ అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరూ వంట చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ కిందలో భాగంగా నిఖిల్ అంటున్నాడు, ఎలాగైనా సరే నేను సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలరా, ఎన్ని టాస్కులు అయినా సరే నేను ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వను. ఆల్రెడీ 2 టాస్కులు విజయం సాధించాను కాబట్టి ఇంకొక 2 టాస్కులు కనుక పెడితే ఆ 2 టాస్కుల్లో కూడా నేను విజయం సాధించి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అంటూ నిఖిల్ మాట్లాడుతుంటే ఈలోగా విష్ణుప్రియ కలగజేసుకొని, అరే నీకేమన్నా పిచ్చా, లేకపోతే నీకు కావాలని ఇది చేస్తున్నావంటే ఏమైందిరా అంటూ నిఖిల్ అడిగాడు. దీంతో విష్ణు, అదేమీ లేదురా, ఆల్రెడీ నువ్వు సీజన్ విన్నర్ అని నేను అనుకుంటున్నాను, నువ్వేమో సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అని ఎలాగనుకుంటున్నావు అంటే అలా అనుకోవడంలో తప్పేముందిరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక హీరో ఒక సినిమా తీసి అక్కడతో ఆగిపోతున్నాడా? లేదు కదా. తను తీసే ప్రతి సినిమా కూడా హిట్ కొట్టాలనుకుంటాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ గాడు కూడా వాడు ఆడే ప్రతి ఆట కూడా విజయం సాధించాలని, బిగ్ బాస్ ఏది పెట్టినా సరే అది తప్పకుండా దానిలో పార్టిసిపేట్ చెయ్యాలి అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇంకొక విషయం రా, ఇప్పుడు నాకు ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉండడం బట్టే నేను ఇప్పటి వరకు వచ్చాను. వాళ్ళు అనుకుంటారు కదా, ఎలాగైనా మా ఓడు తప్పకుండా సెకండ్ ఫైనలిస్ట్ అవుతాడు. అసలు నా ఉద్దేశం ప్రకారం నేను ఫస్ట్ ఫైనలిస్టే అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల అది అవ్వలేదు, నీకు కూడా తెలుసు. అలాంటిది నా ఫ్యాన్స్ అయితే గనక ఫీల్ అవ్వకూడదు కదా. సో నేను నన్ను గెలిపిస్తారని చెప్పే ధీమాతో అలా ఉండిపోయి నేనెందుకు గివ్అప్ ఇవ్వాలి? అందుకే సాయి శక్తిలా సెకండ్ ఫైనలిస్ట్ అవుతాన్రా అంటూ విష్ణుప్రియకి చెప్పుకొచ్చాడు నిఖిల్. దీంతో విష్ణుప్రియ నిఖిల్కి సెల్యూట్ చేసి, ఏదేమైనా సరే నీ డెడికేషన్కి నెక్స్ట్ లెవెల్ రా బాబు, మేము జస్ట్ టాప్ 5లో ఉంటే చాలు అనుకుంటున్నావు, అలాంటిది నువ్వు ఫైనలిస్ట్ అవుతావని తెలుసుండి కూడా ఎలాగైనా సెకండ్ ఫైనలిస్ట్ నేనే అవ్వాలని, ఎన్ని గేమ్స్ ఎట్టినా సరే నా సత్తా చూపాలంటున్నావు చూడు. ఏదేమన్నా బిగ్ బాస్ సీజన్ 8కి టైటిల్ విన్నర్ అర్హత ఎవరికైనా ఉంది అని నన్ను అడిగితే ఖచ్చితంగా నీ పేరే సజెషన్ చేస్తానరా అంటూ విష్ణు చెప్పుకొచ్చింది. మరి మొత్తానికి నిఖిల్ అంది కరెక్టే కదా. తను విన్నర్ అవుతానని చెప్పేసి ధీమాగా ఉండకుండా తనకి ఎంతైతే అంత సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాడు. ఒకనొక టైంలో నిఖిల్ కాలికి దెబ్బ తగిలినా సరే దాని గురించి కూడా ఆలోచించకుండా నెక్స్ట్ గేమ్లో ఎలా పార్టిసిపేట్ చేశాడో మీరు చూశారు. మరి ఈ సీజన్ విన్నర్ నిఖిల్కి తప్ప ఇంకెవ్వరికి ఉందంటారు అర్హత? నిజంగా జెన్యున్గా చెప్పండి కామెంట్లో. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.